హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇప్పుడైతే మేము మోపిదేవి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ 5 అయింది టైము. నేనైతే 3కి లేచి రెడీ అయ్యాను. మా అమ్మాయిని అయితే 4కి లేపాను అనమాట. లేచి రెడీ అయ్యి కూర్చున్నాము. మా బాబాయ్ పిన్ని కాల్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాం. కొంతసేపట్లో మేము స్టార్ట్ అయిన కొంతసేపటికి ఏంటంటే అప్పటికి ఇంకా కొంచెం చీకటిగానే ఉంది, మంచిగా ఉంది. మా వెనకాల కారు వాడు వచ్చి మమ్మల్ని గుద్దాడండి. ఈ చివరిన స్లోగా కాబట్టి సరిపోయింది, ఏం అవ్వలేదు ఎవరికి. కానీ నేను మాత్రం గట్టిగా అరిచానమాట. ఇది ఇలా డ్యామేజ్ అయిపోయింది అనమాట. లైట్ బంపర్ డ్యామేజ్ అయిందనమాట. దేవుడి దయ వల్ల, సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల ఎవరికి ఏం జరగలేదనమాట. సన్ రైజ్ అయితే సూపర్గా ఉంది, దాన్నే తీస్తున్నాను అనమాట వీడియో. చాలా చాలా బాగుంది, దాన్ని ఎంజాయ్ చేస్తూ. ఎర్లీ మార్నింగ్స్ ఎంతైనా జర్నీస్ చాలా బాగుంటాయండి, చాలా పీస్ఫుల్గా ఉంటాయి అనమాట. మాకైతే 2 అవర్స్ జర్నీ అండి. సో మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం అనమాట. చాలామంది ఏం చేస్తారంటే నైట్ వచ్చి నిద్ర చేస్తారనమాట. మోపిదేవిలో ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి చాలా పవర్ఫుల్ అనమాట. అక్కడ ఏంటంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కానీ, పిల్లలు పుట్టని వాళ్ళకి కానీ చాలా చాలా పవర్ఫుల్, చాలా జరుగుతాయి అనమాట. అక్కడికి వెళ్ళి మొక్కుకున్నా కానీ, ఏదైనా కానీ. అందుకని ఏం చేస్తారంటే నిద్ర చేస్తారనమాట. ముందు రోజు వెళ్ళి నిద్ర చేసి మార్నింగ్ దర్శనం చేసుకుంటారనమాట. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం. మాకైతే జర్నీ 2 అవర్స్ అనమాట. ఇప్పుడే అయితే వచ్చేసామండి. మేము వెళ్ళినప్పుడైతే చాలా తక్కువ మంది ఉన్నారనమాట. చూడండి, గుడి ముందు కూడా అంతమంది లేరు. మేము వెళ్ళేసరికి 7:30 అయిందనమాట. చూడండి, అక్కడ హాఫ్ అన్ అవర్ లేట్ అయింది కార్కి అలా జరగడం వల్ల. అయితే ఇంకా ముందే వచ్చేవాళ్ళం అనమాట. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. తర్వాత మేము వచ్చి దీపం వెలిగించుకున్నాం అనమాట. మేము వెళ్ళేటప్పటికైతే బయటికి మామూలుగా లేరండి. అసలు బయటికి అడుగు పెట్టడానికి కూడా లేకుండా గేట్ దగ్గర అయితే దాటడానికే కొంచెం టైం పట్టిందనమాట. చాలా టైం పట్టేసింది అనమాట. సో ఆ 2 వీక్స్ నుంచి వర్షాలు అలా, దానివల్ల చాలామంది రాలేకపోయారంటే ఈ వీక్ చాలామంది వచ్చేసరికి చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది అనమాట. మాకైతే చాలా చాలా బాగా దర్శనం జరిగింది. మేము అభిషేకం కూడా చేయించుకున్నాం అనమాట. తర్వాత ఇంకా రిటర్న్ అయ్యాం. మేము దర్శనం అయిపోయి అభిషేకం అయిపోయి వచ్చేసరికి 11 అయిపోయిందనమాట. తర్వాత వచ్చి మేము ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం. 11కి టిఫిన్ చేసామన్నమాట. ఇక్కడ బయటకు వచ్చేసి ఇంకా రేపల్లిలో చేసాం టిఫిన్. దారిలో నేనైతే దోశ తీసుకున్నాను. మా అమ్మాయి ఫేవరెట్ ఎలాగో పూరి కాబట్టి పూరి తీసుకుందండి. కార్తీక మాసంలో దర్శించుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. మా అమ్మాయి అయితే ఎర్లీ మార్నింగ్ లేచేసింది కదా, నిద్రపోయింది ఇంకా అప్పటికే. ఇదేనండి నా స్మాల్ మినీ వ్లాగ్ అనమాట. తప్పకుండా దర్శించుకోండి మోపిదేవిని, సుబ్రహ్మణ్య స్వామిని, మీకు మంచి జరుగుతుందంతా.